హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి తొలి పండుగ, మన తెలుగులో మనకి ఇది ఫస్ట్ పండుగ అని చెప్పి మంచిగా చేసుకుంటాం కదా. యాజ్ యూజువల్గా మేము కూడా మా ఇంట్లో పూజ చేసేసుకున్నాం, దండం పెట్టుకున్నాము, ఇంకా బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం బయలుదేరినాం. మా చెల్లి హాయ్ చెప్తుంది. ఫస్ట్ ఇక్కడ వెళ్ళాక అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయ అన్ని ఇక్కడ ఇక తీసుకోవాలి కదా, అమ్మవారికి కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ మా మమ్మీ తీసుకుంటుంది అనమాట. కొబ్బరికాయ మా మమ్మీ అండ్ మా చెల్లి ఇద్దరు కొబ్బరికాయ తీసేసుకుంటున్నారు. తీసుకొని ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడ కొబ్బరికాయ తీసుకుంటామో అక్కడ మేము మా చెప్పులు అనేది వదిలేసి వెళ్తామన్నమాట. అట్లా వదిలేసినాం. ఇంకా గుడికి వెళ్తుంటే మాత్రం ముందు అమ్మవారు ఎంత బాగా కనబడతారంటే ఇక్కడ నాకైతే చాలా ఇష్టం. ముందుగా నా ఫేవరెట్ గాడెసెస్ ఎవరు అంటే ఆ ఎల్లమ్మ తల్లి. ఇక నాకు ఇంకా ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తున్నానంటే నాకు చాలా ప్రశాంతంగా హ్యాపీ ఎంతో ఇక వస్తుంది, జోష్ వస్తుంది అనమాట నాకు ఎల్లమ్మ తల్లి అని అంటే. అందుకే ఇవాళ వెళ్దాము అని చెప్పేసి ఇవాళ అక్కడ దర్శనం చేసుకుందామని. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఇది ముందు వ్యూ అండి. మనం వెళ్తుంటే చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి కొంచెం ఏదో చూపిద్దామని చెప్పేసి ఇది ఎంట్రెన్స్, గుడి ఎంట్రెన్స్ అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం కదా, అట్లా స్ట్రైట్గా వస్తుంది మనకి గుడి ఎంట్రెన్స్ అనమాట. గుడి ఎంట్రెన్స్ కొంతమంది ఏంటంటే సైడ్కి కొబ్బరికాయ కొడతారు, కొంతమంది ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని అట్లా మనము లోపలికి వెళ్ళాలి. నేను కూడా అట్లా అక్కడ నాకు ఎప్పుడు వెళ్ళినా అట్లా దండం పెట్టుకొని లోపలికి రావడం అలవాటు అనమాట. అట్లా దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాం. ఇది ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకొక కడప వస్తుంది అనమాట. ఆ కడప కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్తుంటే ఇది ఫస్ట్ వ్యూ అనమాట. లోపల వ్యూ, ఇదంతా లోపల వ్యూ. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే ఫ్రీ దర్శనం. ఇది ఫ్రీ దర్శనము. ఆ పైన క్యూ కనిపిస్తుంది కదా, అది 50 రూపీస్ దర్శనం. బట్ మేము చూసినాం తక్కువనే ఉన్నారు, ఎందుకు మళ్ళీ 50 రూపీస్ దర్శనానికి అని చెప్పేసి ఇందులోనే ఒక 10 మినిట్స్ పట్టింది అంతే. 10 మినిట్స్లో మా దర్శనం అయిపోయింది. మంచిగా అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా అంటే నాకు నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా జరిగింది. తొట్టెల కలిగిన వాళ్ళకి అట్లా కడతామని చెప్పేసి అట్లా కట్టుకుంటుంట. ఇది లోపల అండి, గర్భగుడి లోపల. బట్ ఇంకా అమ్మవారిని అయితే నేను తీయలేకపోయినా, ఐఎమ్ సో సారీ, ఎందుకంటే ఫోన్ అలౌ లేదు. బట్ ఏదో కొంచెం మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా ట్రై అయితే చేసిన. ఇంకా అక్కడ 2-3 ఉన్నారు, అనవసరంగా వాళ్ళతో ఎందుకు మనం ఒక మాట అనిపించుకోవడం అని చెప్పేసి ఇట్లా ట్రై చేసి అలా కొంచెం అయితే నేను కవర్ చేయడానికి చాలా ట్రై చేసిన. ఇదన్నమాట, ఇది లోపల. ఇంకా లోపల ఏంటంటే అమ్మవారు ఇంకా కొంచెం లోపల ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి వరకు ఫోన్ అయితే తీసుకొని లేకపోయినా. ఇది బాయిలో ఎల్లమ్మ అని పేరు కదా, కింద ఉంటుంది అనమాట. అందుకే అక్కడి నుంచి స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళి అక్కడి నుంచి పైకి వచ్చినాం అనమాట. ఇట్లా మన గుడి చుట్టూ అండి, ఇది గుడి వెనక భాగంలో. గుడి చుట్టూ నువ్వు ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలు, ఒక్కొక్క అమ్మవారి విగ్రహాలు, ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహాలు ఇట్లా ఉంటాయి. ఇది గుడి వెనకాల, ఇందాక మనం క్యూ లైన్ అది గుడి వెనకాల. ఇట్లా ఈ అమ్మవారు అయితే నిజంగా ఎంత పాజిటివ్ వైబ్ అంటే నాకైతే చాలా ఇష్టం. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అమ్మవారిని అయితే, నాకు చాలా ఇష్టం ఈ అమ్మవారు. అంత బాగా కనబడుతుంది. అట్లే వస్తుంటే ఏంటంటే ఇక్కడ కొన్ని విగ్రహాలు ఇది ఈ మధ్య పెట్టిండ్రు అనుకుంటా. నేను లాస్ట్ టైం పోయినప్పుడైతే నాకు ఈ విగ్రహం అయితే కనిపించలేదు, బట్ ఈసారి పెట్టిరని అనుకుంటా. బట్ ఈ అమ్మవారు కూడా ఎంత బాగుందండి, అంత బాగుంది. బోనాలు తెచ్చి ఇక్కడ సమర్పిస్తాం అనమాట. ఇప్పుడు బోనాలు చేస్తే ఇక్కడ పెట్టాలన్నమాట, బోనాలను తీసుకొచ్చి. ఇంకా అక్కడ నాకు పాజిటివ్ వైబ్ అన్న కదా, అమ్మవారిని మొక్కుకొని అట్లా ఇంకా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఉయ్యాల అమ్మవారు అని చెప్పేసి పేరు, ఉయ్యాల అమ్మవారు. ఈ అమ్మవారు కూడా ఎంత కళగా అనిపిస్తుందండి నిజంగా. ఎల్లమ్మ తల్లి అంటేనే బంగారు తల్లి, బంగారం తల్లి అనమాట. ఎంత బాగా అనిపించిందో ఈ అమ్మవారు కూడా, ఎంత బాగుంది అసలు. ఇంక ఇక్కడ యాక్చువల్గా కళ్యాణం చేపిస్తున్నారు, మొక్కు అట్లా ఉంటుంది కదా, అట్లా ఇక్కడ అయితే ఇది కళ్యాణం ఏరియా అనమాట. ఇక్కడ అందరూ కళ్యాణాలు చేయిస్తున్నారు. కాకపోతే మనం ప్రసాదం ఏమైనా తీసుకుంటే ఇక్కడ కూర్చొని మనము తినొచ్చు, అక్కడ అందరు కూర్చున్నారు కదా అట్లా. ఇవి అమ్మవారి పాదాలంట. ఇక్కడైతే బొట్టు ఉంది, మేము బొట్టు తీసి పెట్టేసుకుంటాం. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడ నుంచి దర్శనం అంతా అయిపోయింది. ఇక మేము బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చేసి కొంచెం రైట్ అట్లా వెళ్తుంటే ఇక్కడ మనకి శారీస్ ఉంటాయి అన్నమాట, అమ్మవారి శారీస్. ఇక్కడ వేలం అట్లా వేస్తారు అనమాట, అక్కడ వేస్తారు. మన ఇష్టం, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనమాట. అట్లా మా అమ్మ ఎప్పుడు పోయినా ఒకటి తీసుకుంటుంది అనుకోండి. ఇక్కడ కొంచెం రైట్కి వస్తే విఘ్నేశ్వరుడు
ఉంటాడు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే మేము గుంజీలు తీస్తాం అట్లా మొక్కుకుంటారు అనమాట. అందుకే వాళ్ళు గుంజీలు తీస్తున్నారు. ఇక్కడ మేము పోయినప్పుడు కొంచెం తక్కువ ఉండే కానీ ఇక మా దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక ఫుల్ జనాలు అయిపోయారు. వాళ్ళు తొలి ఏకాదశి ఇంకా జనాలు ఉండరు. ఇలా వెళ్తే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ నుంచి ప్రసాదం అప్పటికి మేము వెళ్ళినప్పటికీ ఇంకా రాలేదంట. ఇంకా మేము ప్రసాదం ఏం తీసుకోలేదు, ఇంక వచ్చేసినాం. ఇది మన కొబ్బరికాయలు కొట్టే ఏరియా అనమాట. ఇక్కడ ఒక దేవుడు ఉంటాడు, అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాం. ఇంకా బయటికి వచ్చేసినాం అనమాట. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే మా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి ప్లీజ్.